ఇరిగేషన్ శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. ఎన్ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై గత 3 గంటలుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో హరిరామ్దే కీలక పాత్ర అని పోషించారు. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత 3 గంటల పాటుగా ఏసీబీ అధికారులు 14 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం 3 గంటల పాటు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాడులు చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రానా, ప్రజెంట్ హరిరామ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? 3 గంటల పాటుగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? సో ఆల్మోస్ట్ 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విల్లాస్ లోనే విల్లా నెంబర్ 16 తో హరిరామ్ వాళ్ళ వైఫ్ అనిత ఇద్దరు కూడా ఒకటే ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి నుంచి అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే హరిరామ్ మీద ఉన్నాయి కాబట్టి వాటంతా బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే మొత్తం 14 చోట్ల ఇప్పటి వరకు రైట్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. వారి బంధువులలో కానీ దాంతో పాటు హరిరామ్ సంబంధించిన విషయంలో చాలా క్లోజ్ గా పనిచేసేటువంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఇప్పటికే ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉదయం నుంచి ఒక వార్త హల్చల్ సృష్టిస్తుంది. గజ్వేల్ ప్రాంతంలో దాదాపు హరిరామ్కి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమి పత్రాలు దాంతోపాటు ఉన్నాయనేసి కూడా అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు. ఆ 30 ఎకరాలు ఎవరన్న దానిపై కూడా హరిరామ్ మీద క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు హరిరామ్ మీదే దాదాపు 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్టుగా అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు. వాటినంతా కూడా ఇవాళ సాయంత్రం లోపల ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఈ ఆదిత్య ఫార్మ్స్లో రైట్స్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ గజ్వేల్ ప్రాంతంలో ఈఎన్సీ కాళేశ్వర కార్పొరేషన్ ఎండీగా కూడా ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో గతంలో కాళేశ్వరం సంబంధించిన అనుమతులు రుణాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారనేది కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ వారి సతీమణి ఎవరైతే ఉన్నారో అనిత నీటిపారుదల శాఖలో కూడా డిప్యూటీ ఈఎన్సీగా కూడా ఆమె పనిచేసిన అనుభవం కూడా ఉంది. దాంతోపాటు ఇప్పుడు వాలంటీర్లో జనరల్ డైరెక్టర్గా కూడా ఆమె కొనసాగుతున్నారు. సో దాంతోపాటు ఇప్పటి వరకు భారీగానే ఆస్తులు గుర్తించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎంతవరకు గుర్తించారు ఏంటంటే తర్వాత కాసేపట్లో వాటి వాల్యూ ఎంత అనేది కూడా పూర్తి వివరాలు అయితే మనకు వస్తాయి. అయితే ఇప్పటివరకు హైదరాబాద్లోనే చాలా ఎక్కువగా విల్లాలు ఉన్నాయి. అంటే ఇద్దరు పేర్ల మీద అనిత పేరు మీద హరిరామ్ మీద కూడా చాలా ఖరీదైనటువంటి విల్లాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి దాంట్లోనే ఇప్పుడు ఈ యొక్క ఆదిత్య సంబంధించిన రాయల్ ఫార్మ్స్ ఏదవుతుందో ఈ విల్లాస్లోనే దీని కాస్టే చాలా దాదాపు 5 కోట్ల పైమాటే ఉంటున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. సో దాని గురించి కూడా ఇప్పటికే క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పలు డాక్యుమెంట్స్ ఆస్తులకు సంబంధించిన విషయంలో డాక్యుమెంట్స్ వారి ఇంట్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. సో అవి కూడా
చూస్తున్నారు. దాంతోపాటు గతంలో చూసినప్పుడు కమిషన్ విచారణకు హాజరైనప్పుడు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 27న జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ హరిరామ్ను విచారించినప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా దాదాపు 64,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించామని కూడా అప్పుడు ఆయన స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు. దాంతోపాటు బ్యాంకులకు దాదాపు 29,737 కోట్ల వరకు కూడా రీపేమెంట్ చేసినట్టుగా అతను ఆ రోజు స్టేట్మెంట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల నిర్వహణలో కేవలం తడువు వల్ల నష్టం జరిగిందనేది కూడా అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన తప్పించుకున్న ధోరణిలోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాంతోపాటు మరొక అంశాన్ని కూడా ఆయన వెల్లడించారు. 2017లో ఉన్నత స్థాయి కమిటీ సూచనలు చీఫ్ ఇంజనీర్ అమలు చేయలేదనేసి కూడా ఆయన అప్పుడు చెప్పినటువంటి దాని పరిస్థితికి ఏర్పడుతుంది. సో ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేశారు కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. దాని మీద వచ్చే నెల అసెంబ్లీలో కూడా చర్చలు జరగబోతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా వారు డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. ఈ తరుణంలో హరిరామ్ మీద అప్పుడు చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి ఆయన ఇంట్లో కానీ వారి కుటుంబ సభ్యుల ఇంట్లో కానీ దాంతోపాటు ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి వారి ఇంట్లో కూడా ఇప్పుడు ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా కీలకమైనటువంటి విషయాలే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కూడా కాంట్రాక్టులకు చెల్లింపు విషయంలో కీలక పాత్ర వహించారు కాబట్టి ముడుపులు భారీ ఎత్తున కూడా చేతులు మారాయి. ఆ విషయాలన్నీ కూడా ఈ హరిరామ్కు బాగా తెలుసు. గతంలో గత ప్రభుత్వ పెద్దలకు కూడా ఈయనకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయనే అవన్నీ కూడా నడిపాడు, మధ్య ఉండే అనేది కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటంతా కూడా ఇప్పుడు ఈ విచారణలతో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఈ ఈఎన్సీ దీనికి సంబంధించిన విషయంలో కమిషన్ ముందు హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో స్టేట్మెంట్లు అన్నీ కూడా రికార్డు చేశారు. దాదాపు 400 పేజీల దాకా కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా సిద్ధమైపోయింది. అది నెక్స్ట్ వీక్ లోపల కూడా ఖచ్చితంగా గవర్నమెంట్కి వారు అందజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హరిరామ్ ఇంట్లో ఈ యొక్క ఏసీబీ సోదాలు అనేది కూడా చాలా హైలైట్గా నిలుస్తుంది. సో చూడాలి ఇంకా ఎంతవరకు కూడా ఈ యొక్క ఆస్తులు అనేది బయటపడతాయనేది కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతవరకు 30 ఎకరాలు 3 బ్యాంకు లాకర్లు దాంతోపాటు కొంతవరకు నగదు మాత్రం గుర్తించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంకా సోదాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎంతవరకు ఉంటుందని కూడా మనకు ఒక 2 అవర్స్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.